రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె నేటికి 11 రోజులకు చేరింది. ఈ సందర్భంగా నరసరావుపేటలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, వామపక్షాల నేతలు పెద్ద ఎత్తున చేరుకుని ఆర్టీఓ ఆఫీస్ నుండి గడియార స్తంభం వరకు రాస్తారోకో నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నెలసరి జీతం 26,000, రిటైర్డ్ బెనిఫిట్స్ 5 లక్షలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ సమస్యలకు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందిస్తారు. అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్తో పాటు అంగన్వాడీ హెల్ప్ వర్కర్స్ కూడా పూర్తిగా ఇప్పటికి 11 రోజులుగా కూడా ఒక రాస్తారోకో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చడానికి ఈ విధంగా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేస్తుందని చెప్పుకోవచ్చు. 11 రోజులు అయింది పూర్తిగా ఈ డిమాండ్ నెరవేర్చమని ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే 12వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుందే తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. చర్చలు కానీ పిలుస్తూనే ఉంది, కానీ ఏమాత్రం కూడా చర్చలు అనేవి సఫలం కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా దొంగలో దొక్కినటువంటి నేపథ్యంలో గత్యంతరమైన పరిస్థితిలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళిపోయాం. తక్షణమే ఈ యొక్క సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి 11 రోజులుగా చూస్తున్నాము. సిఐటికి సంబంధించి కానీ వామపక్షాల పూర్తిగా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పూర్తిగా రోడ్డెక్కినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అనేకమైన పథకాలు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అంగన్వాడీ వారికి న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా పూర్తిగా నిధులకు హాజరవ్వకుండా కూడా ఈ వంతున ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు చెప్పండి. 11 రోజులుగా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు, పూర్తిగా కూడా హాజరు అవ్వట్లేదు, నిధులకు హాజరు అవ్వట్లేదు. ఎలా చూడాలి? మేము 11 రోజుల నుంచి సెంటర్లో వదిలేసి రోడ్డు మీదకి వచ్చామండి. మేము ప్రభుత్వానికి ముందే ఒక లెటర్ ద్వారా హెచ్చరించడం జరిగింది, కానీ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు కని పిలుస్తోంది. మేము ఇచ్చిన డిమాండ్స్ అయితే ఏది నెరవేర్చలేదు. మీరు సమ్మె విరమించండి, మేము తర్వాత చూస్తామంటున్నారు. కానీ మేము కోరిన కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలే. అందుకని చెప్పి ఇప్పుడు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. ఆ ధరలకు అనుగుణంగానే మేము ఇచ్చిన సాలీసాలని జీతాలతోటి మేము ఇప్పటివరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాము. అందుకని మాకు ఈ నిత్యావసర ధరలు ఇవన్నీ పెరిగి మీకు సరిపోవట్లేదని చెప్పి ధర్నా కూర్చుంటే మేము చెప్పాము. కానీ ప్రభుత్వం అయితే పిలుస్తూ మేము చెప్పిన ఏ డిమాండ్స్కి ఒప్పుకోవట్లేదు, విరమించకుండా. కానీ మేము మా జీతం పెరిగేంత వరకు ఈ ధర్నానైతే విరమించేది లేదు. మీరు ప్రభుత్వం ముందుగా మాకు ఎట్లాంటి హామీ కూడా ఇవ్వకుండానే మేము అది చేస్తాం అని చెబుతుంది. అన్ని బూటకం మాటలతోనే మమ్మల్ని ఇదవుతుంది. కానీ బూటకం మాటలు మానుకొని ముందు మాకు జీతాలు అయితే పెంచి గ్రాడ్యుయేట్ ఏదైతే అడిగామో ఇచ్చేస్తే మేము ధర్నా అనేది సమ్మె అనేది విరమిస్తామని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాము. ఇది పరిస్థితి. పూర్తిగా ఏదైతే వాళ్ళ డిమాండ్స్ నెరవేరింది కూడా పూర్తిగా ఈ సమ్మె విరమించమని కూడా కళాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పూర్తి స్థాయిలో రోడ్డెక్కారు. దాదాపు 11 రోజులుగా కూడా అనేకమైన ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినటువంటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వామపక్షాలు మద్దతు కోరాయండి. ప్రస్తుతం శివకుమారి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలు అనివార్యంగా ప్రభుత్వం చర్చలో విఫలమైనందువల్ల ప్రభుత్వంతో అనివార్యంగా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అనివార్యంగా ప్రభుత్వమే వీళ్ళని సమ్మెలోకి నెట్టారు. నెట్టడమే కాదు, ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే పరిష్కరించాల్సింది పోయి ఈరోజు తాళాలు పగలబెట్టి సామానంతా పంపిణీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. మరి రేపొద్దున మున్సిపల్ వర్కర్స్ కూడా సమ్మెకు పోతున్నారు. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు కాబట్టి సామాను పంచుతున్నారు. రేపు మున్సిపల్ వర్కర్లు సమ్మెకు వస్తే ఆ మురికి పనులు కూడా చెత్త ఎత్తడం, ఆ కాలువలు తెప్పించడం కూడా వాలంటీర్తో చేపిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏమడుగుతున్నారు? అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వండి, గ్రాట్యుటీ అమలు చేయండి అంటున్నారు. పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి, హర్యానా కానీ, గుజరాత్, కర్ణాటక. ఎందుకని ఒప్పుకోరు? ఇంతవరకు వీళ్ళు సమ్మె కొనసాగిస్తారని చెప్తా ఉన్నాము.
ఇప్పుడు వంట వర్క్ చేశారు, భిక్షాటన చేశారు, ఈరోజు రాస్తారోకం చేస్తున్నారు, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేశారు. భవిష్యత్తులో అనేక రూపాల్లో కూడా ఈ సమ్మె కొనసాగింది, ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. సిఐటికి సంబంధించినటువంటి శివకుమారి గారు స్పష్టంగా చెప్తున్నారు. 11 రోజులుగా కూడా అనేక ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రాస్తారోక, వంట వార్పులు, పూర్తిగా విధులు హాజరవ్వకుండా రోడ్డెక్కినటువంటి మహిళలు ప్రభుత్వం న్యాయపరమైన డిమాండ్, ఈ సమస్యలు ఎలా మరి పరిష్కరిస్తుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ పవన్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు నుండి.